బెంగాల్ గవర్నర్ జనరల్స్ గురించి చూద్దాం. బెంగాల్ గవర్నర్ జనరల్స్గా మనం చూస్తాము. అంటే టోటల్గా చూసినట్లయితే గవర్నర్ జనరల్స్, బెంగాల్ అనే కాదు, టోటల్గా గవర్నర్ జనరల్స్ గురించి మనం చూద్దాం. ఏమిటి గవర్నర్ జనరల్స్ ఏమిటా అనే విషయాన్ని మనం చూసినట్లయితే చూడండి, మనకు ఇంతకుముందే మనం చూడడం జరిగింది. అంటే ఇప్పుడు బెంగాలు గవర్నర్స్ ప్లస్ ఈ బెంగాలు గవర్నర్స్ ఎవరెవరు అనే విషయాన్ని చూస్తే ఫస్ట్ మనం ఏం చేసామంటే మొట్టమొదటి బెంగాలు గవర్నర్ పేరు విలియం డ్రేక్స్ అనేటైన మొదటి డ్రేక్స్ లేదా విలియం డ్రేక్ అంటారు. విలియం డ్రేక్ అనేటైన మొదటి బెంగాలు గవర్నర్ అయిన 1757 నుంచి 58 వరకు ఉంటాడు. బెంగాలు గవర్నర్ జనరల్కు తేడా ఏమిటనంటే బెంగాలు గవర్నర్ అంటే కేవలం బెంగాల్పై మాత్రమే అధికారం కలిగి ఉంటే అతన్ని బెంగాల్ గవర్నర్ అంటాడు. ఆ విధంగా మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ విలియం డ్రేక్. తర్వాత చూసినట్లయితే ఆ తర్వాత వచ్చినటువంటి బెంగాల్ గవర్నరు రాబర్ట్ క్లైవ్గా మనం చూస్తాం. ఈయన 1758 నుంచి 60 వరకు ఉంటాడు రాబర్ట్ క్లైవ్ తర్వాత ఇప్పుడు ఈ రాబర్ట్ క్లైవ్ 1760వ సంవత్సరంలో ఇతను లండన్కి వెళ్ళిపోతాడు. ఈయన ప్లేస్లో వాన్ సిత్తార్ అనేటాయన ఇప్పుడు మరి బెంగాల్పై గవర్నర్గా వస్తాడు. 1760 నుంచి 65 వరకు వాన్ సిత్తారే ఉన్నాడు. వాన్ సిత్తార్ తర్వాత ఇప్పుడు లండన్కు వెళ్ళి రాబర్ట్ క్లైవ్ తిరిగి అగైన్ కేమ్ టు ఇండియా. ఇప్పుడు మళ్ళా వచ్చి ఇతన్ని మళ్ళా కూడా ఈ యొక్క బెంగాల్పై గవర్నర్గా నియమించడం జరిగింది. ఈయన 1765 నుంచి 67 వరకు ఉంటాడు రాబర్ట్ క్లైవ్. తర్వాత రాబర్ట్ క్లైవ్ తర్వాత ఇప్పుడు వెర్లిస్టు అనేటాయన చూస్తే 1767 నుంచి 69 వరకు ఉంటాడు. వెర్లిస్టు తర్వాత మనకు కార్టియర్ అనేటాయన 1769 నుంచి 72 వరకు ఉంటాడు. కార్టియర్ ఉండగా ఇప్పుడు మరి వారన్ ఎస్టింగ్స్ అనేటాయన మనం చూడవచ్చు. ఈ వారన్ ఎస్టింగ్స్ 1772 నుంచి 73, అగైన్ 1773 నుంచి 85 వరకు ఉంటాడు మన యొక్క వారన్ ఎస్టింగ్స్. ఇప్పుడు చూసినట్లయితే వారన్ ఎస్టింగ్స్ ఈ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఏ బెంగాలు గవర్నర్ ఇన్ 1772. 1772వ సంవత్సరంలో వారన్ ఎస్టింగ్స్ బెంగాల్పై గవర్నర్గా వచ్చాడు. తర్వాత ఏమైంది, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ను బేస్ చేసుకుని రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము బెంగాలు గవర్నర్ జనరల్గా చేశారు. అంటే మరి బెంగాలు గవర్నర్ జనరల్కు డిఫరెన్స్ ఏమిటంటే బెంగాలు గవర్నర్ అంటేనేమో కేవలం బెంగాల్పై మాత్రమే అధికారంను కలిగి ఉంటే అతన్ని బెంగాలు గవర్నరు అంటారు. బెంగాలు గవర్నర్ జనరల్ అంటే ఒక్క బెంగాల్పై మాత్రమే కాక మద్రాసు మరియు బాంబే ప్రెసిడెన్సీలపై అధికారం కలిగి ఉంటే అతన్ని బెంగాలు గవర్నర్ జనరల్ అంటారు. కాబట్టి వారన్ ఎస్టింగ్స్ అనేటాయన ఫస్ట్ అపాయింట్ అయ్యేటప్పుడు 1772లో అతడు బెంగాలు గవర్నర్గా వచ్చాడు. తర్వాత 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా బెంగాలు గవర్నర్ జనరల్గా చేశారు. కాబట్టి అందుకనే 1773 to 85 వరకు వారన్ ఎస్టింగ్స్ అనేటాయన బెంగాలు గవర్నర్ జనరల్గా వచ్చాడు. అంటే దీని ప్రకారము చివరి బెంగాలు గవర్నరు, మొట్టమొదటి బెంగాలు గవర్నర్ జనరల్ వారన్ ఎస్టింగ్స్గా మనం చూస్తాం. చిట్ట చివరి బెంగాలు గవర్నర్
అండ్ ఆల్సో అంటే లాస్ట్ బెంగాల్ గవర్నర్ అండ్ ఆల్సో ఫస్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఈజ్ వారన్ హేస్టింగ్స్గా మనం చూస్తాము. ఇప్పుడు మనము వారన్ హేస్టింగ్స్ గురించి మనం అంటే బెంగాల్ గవర్నర్ జనరల్స్ గురించి టోటల్గా గవర్నర్ జనరల్స్ గురించి మనం చూస్తాం. అంటే ఇంతవరకు బెంగాల్ గవర్నర్లనే చూసాము, కానీ ఇప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్స్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ గవర్నర్ జనరల్స్ గురించి మనం చూస్తాము. దానిలో ఇప్పుడు చివరి బెంగాల్ గవర్నర్ మరియు మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. వారన్ హేస్టింగ్స్గా మనం చూస్తాం. వారన్ హేస్టింగ్స్ 1772-73, 1773-85గా మనం చూస్తాము. ఓకే, ఇక ఈయన గురించి చూసినట్లయితే మరి ఈయన ఇంగ్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. భారతదేశానికి చివరి బెంగాల్ గవర్నర్గా వచ్చి తదనంతరము రెగ్యులేటింగ్ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్గా రావటము జరిగింది. ఓకే, మరి రాగానే ముఖ్యంగా చూస్తే భారతదేశంలో భారత ప్రజల యొక్క ప్రధానమైన వృత్తి వ్యవసాయం కాబట్టి ఈయన వ్యవసాయంలో ఇంపార్టెన్స్ ఇవ్వటము జరిగింది. అందుకనే వ్యవసాయానికి ఇంపార్టెన్స్ ఇచ్చే క్రమంలో ఇతడు మొదటిసారిగా మరి ప్రజల యొక్క ప్రధాన వృత్తి ఏమో వ్యవసాయము, ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం ఏంటిది? వ్యవసాయంపై వచ్చే భూమి శిస్తు విధానం. కాబట్టి ప్రజల దగ్గర నుంచి భూమి శిస్తును వసూలు చేయడానికి ఒక నూతనమైనటువంటి భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టాడు వారన్ హేస్టింగ్స్. దాన్నే వేలం పద్ధతిగా మనం చూస్తాం. దీన్నే యాక్షన్ మోడ్ మెథడు అంటారు. వేలం పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ వేలం పద్ధతిని ఏర్పాటు చేసి వేలం పద్ధతిలో ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేయటం కొరకై మన యొక్క వారన్ హేస్టింగ్స్ కొంతమంది ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేయాలి కాబట్టి ఆ కలెక్షన్స్ను ఏర్పాటు చేయటం కొరకై కలెక్టర్స్ పేరుతో జిల్లా కలెక్టర్లు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ల విధానమును ఇతడే ప్రవేశపెట్టాడు. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ విధానాన్ని ఇతడే ప్రవేశపెట్టాడు. కలెక్టర్స్ మీన్స్ ఇప్పుడుండే సివిల్ సర్వెంట్స్ కాదు. కలెక్టర్సు అనంటే ఓన్లీ కలెక్షన్ ఆఫ్ మనీ ఫ్రమ్ ది ఫార్మర్స్గా మనం చూస్తాము. అందుకనే భారతదేశంలో సివిల్ సర్వీసెస్ పితామహుడేమో కార్న్వాలిస్ కాగా ఆ సివిల్ సర్వీసెస్కు పునాది వేసిన వాడేమో వారన్ హేస్టింగ్స్గా మనం చూస్తాము. ఆ విధంగా మన యొక్క వారన్ హేస్టింగ్స్ సివిల్ సర్వీసెస్ వ్యవస్థకు అంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్ వ్యవస్థకు పునాది వేశాడు. ఎందుకంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ విధానాన్ని ప్రవేశపెట్టాడు కాబట్టి పునాది వేసిన వాడేమో మన యొక్క వారన్ హేస్టింగ్స్. దాన్ని పితామహునిగా అంటే సివిల్ సర్వీస్ వ్యవస్థను చాలా విస్తృతం చేసేసి ఒక కలెక్టర్కు జ్యుడిషియల్ పవర్సు, ఎగ్జిక్యూటివ్ పవర్సు యాజ్ వెల్ యాజ్ మన లెజిస్లేటివ్ పవర్స్ 3 రకాలైనటువంటి పవర్స్ను కలిగించాడు కార్న్వాలిస్. కాబట్టి కార్న్వాలిస్నేమో ఫాదర్ ఆఫ్ ది సివిల్ సర్వీస్ అంటారు. ఇతన్నేమో ఫౌండర్ లేదా సివిల్ సర్వీసెస్కు ఆద్యునిగా మనం పేర్కొంటాము. మన యొక్క వారన్ హేస్టింగ్స్గా మనం చూస్తాం. ఇప్పుడు రైతుల దగ్గర నుంచి వేలం పద్ధతి ద్వారా అమౌంట్ని కలెక్టర్స్ వసూలు చేస్తారు. చేసిన వాళ్ళు ఎక్కడ దీన్ని ఏర్పాటు చేయాలి, ఎక్కడ ఆ డబ్బును మొత్తం ఎక్కడ పెట్టాలి అనడానికి రెవెన్యూ కలెక్ట్ చేసిన అమౌంట్ని ఎక్కడ పెట్టాలనే విషయంలో అందు గురించి ప్రత్యేకంగా వారన్ హేస్టింగ్స్ ఏర్పాటు చేసిన పోస్ట్ పేరు ఏం పేరంటే ఒక వ్యవస్థ పేరు. దాన్నే BORగా మనం చూస్తాం, బోర్డ్ ఆఫ్ రెవెన్యూ. కాబట్టి ఇతడే బోర్డ్ ఆఫ్ రెవెన్యూని ఏర్పాటు చేశాడు. అంటే రెవెన్యూ మొత్తం కూడా అక్కడికి వస్తుంది, అక్కడ జమ అవుతుంది. కాబట్టి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయము. ఆ వ్యవసాయదారుల నుంచి
పన్ను వసూలు చేసుకోవడానికి పెట్టిన పద్ధతి వేలం పద్ధతి, ఆక్షన్ మెథడు. దాన్ని వసూలు చేసే డిస్ట్రిక్ట్ కలెక్టరు, వచ్చే అమౌంట్ ఎక్కడ బీఓఆర్, బోర్డ్ ఆఫ్ రెవెన్యూగా మనం చూస్తాం. అదేవిధంగా దేశంలో గొడవలు జరగకుండా చూడడం కొరకై ఈ యొక్క వారన్ హేస్టింగ్స్ ఎస్పీల వ్యవస్థను కూడా జిల్లాలలో ఏర్పాటు చేశాడు. మనకు తెలుసు సూపరింటెండెంట్గా పోలీస్ అనే వ్యవస్థను ఇతడే ఈ యొక్క ప్రాంతంలో అంటే జిల్లాలలో శాంతి భద్రతల గురించి ఎస్పీల వ్యవస్థను ఇతడే ఏర్పాటు చేశాడు. మన యొక్క వారన్ హేస్టింగ్స్ అంటే పోలీస్ వ్యవస్థను కాదు. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే వారన్ హేస్టింగ్స్ ఇదే కాకుండా ఈయన కాలం నాటికి మన భారతదేశంలో న్యాయ విధానం ఏ విధంగా ఉంది. ఇప్పుడేమో వ్యవసాయ విధానమును గురించి మనం చూసాము. ఇప్పుడు వాట్ అబౌట్ న్యాయ విధానము, జ్యుడిషియల్ సిస్టమ్ ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం చూస్తాము. న్యాయ విధానము చూడండి, న్యాయ విధానానికి సంబంధించి ఒక విషయాన్ని చూస్తే ఇప్పుడు మన భారతదేశంలో ఇన్ జనరల్గా ప్రాచీన కాలం నుంచి హిందూ ధర్మశాస్త్రాల ఆధారంగానే న్యాయ విధానం ఉండేది. తర్వాత ఏమైపోయింది అంటే భారతదేశంపై అరబ్బుల దండయాత్ర, తురుష్కుల దండయాత్ర, మొఘల్స్ ఇలాంటి వాళ్ళు రావటం జరిగింది. ఢిల్లీ సుల్తాన్లు అనుకొని మొఘల్స్ అంతా కూడా వచ్చి ఇప్పుడు వాళ్ళ యొక్క మత విధానాన్ని అంటే షరియత్ ప్రకారము, ఖురాన్ ప్రకారము మన యొక్క న్యాయ విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు వారన్ హేస్టింగ్స్ వచ్చే నాటికి మన భారతదేశంలో 2 రకాలైనటువంటి కోర్టులు ఉన్నాయి. ఒకటి దివాన్ ఈ అదాలత్ అనేది ఒకటి, దివానీ అదాలత్. అదేవిధంగా ఇంకోటి దివానీ నిజామత్ అదాలత్, దివానీ అదాలత్, నిజామత్ ఈ అదాలత్. నిజామత్ ఈ అదాలత్ అనే పేరుతో మరొక కోర్టు కూడా ఉంది. దివానీ అదాలత్ అంటేనేమో సివిల్ వ్యవహారాలను చూసే కోర్టు. అదే నిజామతీ అదాలత్ అంటే క్రిమినల్ వ్యవహారాలను చూసే కోర్టుగా మనం చూస్తాం. అందుకనే వారన్ హేస్టింగ్స్ ఏం చేశాడు, మన యొక్క న్యాయ విధానాన్ని కూడా ఏకం చేయడం కొరకై ఇతడు ఏం చేశారంటే భారతదేశంలో ఈ 2 కోర్టులను కూడా రద్దు చేసి ఏకైక కోర్టు ఉండాలి, అన్ని విషయాలు దాంట్లోనే పరిష్కారం కావాలి, హైయెస్ట్ జ్యుడిషియరీ సిస్టమ్ ఉండడానికై మన యొక్క వారన్ హేస్టింగ్స్ 1774వ సంవత్సరంలో ఇతడు కలకత్తాలోని సెయింట్ విలియం ఫోర్ట్ నందు ఇతడు సుప్రీం కోర్టును ఏర్పాటు చేయటము జరిగింది. సుప్రీం కోర్టుగా మనం చూస్తాము. ఇది భారతదేశంలో హైయెస్ట్ జ్యుడిషియరీ సిస్టమ్ కలిగినటువంటి వ్యవస్థగా మనం చూస్తాం. ఆ విధంగా సుప్రీంకోర్టును కలకత్తాలో సెయింట్ విలియం ఫోర్ట్లో ఏర్పాటు చేయటము జరిగింది. ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజే ఎవరయ్యా అంటే ఎలీజా ఇంఫేగా మనం చూస్తాం. ఎలీజా ఇంఫే ఈ వాజ్ ది ఫస్ట్ CJIగా మనం చూడవచ్చు. అయితే ఓకే, సీజే వచ్చేసిండు, సుప్రీంకోర్టు వచ్చేసింది, న్యాయ విధానమైన విషయాలు వస్తూ ఉన్నాయి. మరి అవునన్నా కాదన్నా మనం ఎంత విధానాన్ని అనుసరించినా కూడా భారతదేశంలో మెజారిటీ ప్రజలంతా కూడా హిందువులే కాబట్టి హిందూ ధర్మశాస్త్రాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి హిందూ ధర్మశాస్త్రాలను పరిగణలోకి తీసుకోవడం కొరకై ఫస్ట్ ఆ యొక్క సంస్కృత భాషలో ఉండే హిందూ ధర్మశాస్త్రాలను ఇతడు భారతదేశంలో అప్పుడు అంటే ఇన్ జనరల్గా చూస్తే 15, 16, 17 శతాబ్దాలలో భారతదేశంలో మొత్తం కూడా అధికార భాష అఫీషియల్ లాంగ్వేజ్ పర్షియా అండ్ అరబిక్ భాషలు ఉండేది. అంటే స్థానికంగానేమో ప్రాంతీయ భాషలు ఉండేది. అంటే ఇక్కడ సపోజ్ తెలుగు అనుకోండి, ఒరియా అనుకోండి, మలయాళం అనుకోండి, తమిళం అనుకోండి, ఏదైనా ప్రాంతీయంగా స్థానికంగా ప్రాంతీయ భాషలు ఉన్నప్పటికీ
పరిపాలించే రాజులు మొత్తము పర్షియా మరియు అరబిక్ భాషలనే ఉపయోగించేవారు. కాబట్టి అవి అఫీషియల్ లాంగ్వేజ్గా ఉండేది. అందుకనే వారన్ హేస్టింగ్స్ ఏం చేశాడో మన యొక్క హిందూ ధర్మశాస్త్రాలలో ఉండే హిందూ ధర్మశాస్త్రాలలో ఉండే విషయాన్ని సంస్కృతంలో ఉంటుంది. కాబట్టి ఈ సంస్కృతంలో ఉండే అటువంటి హిందూ ధర్మశాస్త్ర విషయాలని భారతదేశంలో అధికారిక భాషలుగా చెలామణి అవుతున్న మన యొక్క పర్షియా మరియు అరబిక్ భాషలలో వీటిని ట్రాన్స్లేట్ చేయాలని నిర్ణయించి వాటిని సంస్కృతం నుంచి పర్షియా అరబిక్ భాషలోకి ట్రాన్స్లేట్ చేయించాడు మన యొక్క వారన్ హేస్టింగ్స్, తర్జుమా చేయించడం జరిగింది. ఈ విధంగా హిందూ ధర్మశాస్త్ర విషయాలను ఆ విధంగా భారతదేశంలోని పర్షియా అరబిక్ భాషల్లోకి అనువదించగా వచ్చిన ఏర్పడినటువంటి యొక్క న్యాయస్మృతిని హిందూ కోడ్ ఆఫ్ లా అంటారు. హిందూ కోడ్ ఆఫ్ లా అంటున్న విషయాన్ని మనం చూడవచ్చు. ఆ విధంగా మన యొక్క వారన్ హేస్టింగ్స్ అనేటాయన ఇలాంటి కార్యక్రమాలను చేసిన విషయాన్ని మనం చూస్తాము. అదేవిధంగా చూసినట్లయితే ఇక ఈయన అంటే వ్యవసాయంలో చూసాము, న్యాయ విధానములో ఉండేటువంటి అంశాలను కూడా మనము చూడడం జరిగింది. ఆ తర్వాత చూసినట్లయితే ఇతని కాలంలోనే మరి భారతదేశ సాంస్కృతిక పరమైనటువంటి అంశాలు కూడా వచ్చాయి. సాంస్కృతిక అంశాలను మనం చూస్తే సాంస్కృతిక అంశాలు ఏమిటయ్యానంటే భారతదేశ నాగరికత మరియు సంస్కృతి సాంప్రదాయాలను ప్రాచీనమైనటువంటి సాంప్రదాయ సిద్ధమైనటువంటి మన ఆచార వ్యవహారాలను మరియు నాగరికత విషయాలను వెలుగులోకి తీసుకురావడం కొరకై ఇతని కాలంలోనే ఇతని ప్రోత్సాహంతో 1784వ సంవత్సరంలో మన యొక్క విలియం జోన్స్ అనేటాయన ఆంగ్లేయుడు ఏం చేశాడయ్యా అంటే మనకు ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనే పేరుతో ఒక సంస్థను తీసుకురావటం జరిగింది. ఈ సంస్థ భారతదేశ సాంస్కృతిక వారసత్వ నాగరికత విశేషాలను వెలుగు తీయటానికి ఏర్పడినటువంటి సంస్థ. ఈ సంస్థ తీసుకొచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలను చేపట్టింది ఆ సంస్థ. అదేవిధంగా విలియం జోన్స్ ఏం చేశారంటే కాళిదాసు సంస్కృతములో రాసినటువంటి అభిజ్ఞాన శాకుంతలము అనే అటువంటి యొక్క గ్రంథాన్ని, ఇది సంస్కృత భాషలో ఉంటుంది, కాళిదాసు రాసినని సంస్కృతంలో, కాబట్టి సంస్కృతంలో ఉండే అటువంటి ఈ గ్రంథాన్ని ఇతడు విలియం జోన్స్ అనేటాయన దీన్ని మన యొక్క సంస్కృతం నుంచి ఇంగ్లీషులోకి చేయటము జరిగింది. ఇంగ్లీషులోకి చేయటం వల్ల ప్రపంచ ప్రజలకు కూడా ఈ యొక్క అభిజ్ఞాన శాకుంతలం యొక్క గొప్పతనము తెలిసిన విషయాన్ని చూస్తాం. అదేవిధంగా చూసినట్లయితే ఈయన కాలంలోనే సంస్కృతంలో ఉన్న భగవద్గీత సంస్కృతంలో ఉండగా సంస్కృతం నుంచి దీనిని ఇంగ్లీష్లోకి అనువదింపచేసిన వారు, ముఖ్యంగా భగవద్గీతను సంస్కృతం నుంచి జాన్ విల్కిన్స్ అనేవాడు సంస్కృతం నుంచి దీన్ని ఇంగ్లీష్లోకి అనువదింపచేయటము జరిగింది. ఆ ఇంగ్లీష్లోకి చేసేటప్పుడు సాంగ్ ఆఫ్ సెలెస్టియల్ అనే పేరుతో ఇంగ్లీషులోకి అనువదింపచేసిన విషయాన్ని మనము చూస్తాము. అంటే మన యొక్క భగవద్గీత సంస్కృతం నుంచి విల్కిన్స్ అనేవాడు ఇంగ్లీషులోకి భగవద్గీతను సాంగ్ ఆఫ్ సెలెస్టియల్ అనే పేరుతో అనువదింపచేయటము జరిగింది. అదేవిధంగా చూస్తే ఈ యొక్క వారన్ హేస్టింగ్స్ కాలంలోనే
1780వ సంవత్సరము జనవరి 29వ తారీఖున భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన యొక్క బెంగాలీ గజిట్ అనే పేరుతో బెంగాలీ గజిట్ అనే పేరుతో మొట్టమొదటి వార్తాపత్రికను ఏర్పాటు చేయటం జరిగింది. జేమ్స్ హిక్కీ అనేటాయన మొట్టమొదటి ఏ పత్రిక, ఇంగ్లీష్లోనే పత్రిక, బెంగాలీ గజిట్ భారతదేశంలోనే మొట్టమొదటి పత్రికగా మనం చూస్తాము, బెంగాలీ గజిట్గా మనం చూస్తాము. ఏర్పాటు చేసింది ఎవరు? జేమ్స్ హిక్కీ అనేటాయనగా మనం చూడవచ్చు. ఇది మొట్టమొదటి పత్రిక భారతదేశంలోగా మనం చూస్తాం. అదేవిధంగా చూసినట్లయితే ఇక ఈయన కాలం నాటికి అంటే మన యొక్క వారన్ హేస్టింగ్స్ యొక్క పాలనా కాలం నాటికి ఉన్నటువంటి అంశాల్లో చూస్తే ఈయన కాలంలో కొన్ని యుద్ధాలు కూడా ప్రధానంగా సంక్రమించటము జరిగింది. ఏమేమి యుద్ధాలు ఈయన కాలంలో వచ్చాయి? ఒకటి 1772వ సంవత్సరంలో రోహిల్ఖండ్ వారుగా మనం చూస్తాము. అదేవిధంగా చూస్తే 1775 నుంచి 82 వరకు 1775 నుంచి 82 వరకు మొదటి ఆంగ్లో మరాఠా వారు రావటము జరిగింది ఈయన పీరియడ్లోనే. ప్లస్ 1780 నుంచి 84 వరకు రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం, రెండవ ఆంగ్లో మైసూర్ వారు వచ్చిన విషయాన్ని మనం చూస్తాము. 1775 నుంచి 82 వరకేమో మొదటి ఆంగ్లో మరాఠా వార్. ఇప్పుడు 1780 నుంచి 84 వరకేమో రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం వచ్చిన విషయాన్ని మనం చూడవచ్చు. ఈయన కాలంలో ఈ 3 యుద్ధాలు సంభవించటం జరిగింది. కాగా ఈయన కాలంలో వచ్చినటువంటి అంశాలలో ఇంకా చూస్తే 1784వ సంవత్సరంలో ఇతని కాలంలోనే పిట్స్ ఇండియా యాక్ట్, 2 చట్టాలు, ఒకటేమో రెగ్యులేటింగ్ యాక్టు, రెండోదేమో పిట్స్ ఇండియా యాక్ట్గా మనం చూస్తాం. ఈయన యొక్క పాలనా కాలంలోనే వచ్చిన విషయాన్ని చూస్తాం వారన్ హేస్టింగ్స్కు సంబంధించి. తర్వాత చూస్తే వారన్ హేస్టింగ్స్ కాలంలో జరిగినటువంటి అంశాలను చూస్తే ఈయన ఒక నూతనమైన విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. దాన్నే వలయబద్ధ విధానము అంటారు. దాన్నే రింగ్ ఫెన్స్ థియరీ అంటారు. రింగ్ ఫెన్స్ థియరీని, వలయబద్ధ విధానాన్ని ప్రవేశపెట్టాడు మన యొక్క వారన్ హేస్టింగ్స్గా మనం చూస్తాం. అదేవిధంగా చూసినట్లయితే వారన్ హేస్టింగ్స్ అనేటాయన ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని మనం చూస్తాము. ఇకపోతే ఇతని కాలంలోనే భారతదేశంలో మనకు సన్యాసి బండిట్స్ అనేవాళ్ళు సన్యాసులు ఏం చేసేవారంటే ముఖ్యంగా దిగంబర సన్యాసులు ఈ యొక్క దారి దోపిడీ అంటే దిగంబర సన్యాసులు దారి నుంచి వెళ్ళే తీర్థయాత్రలకు కావచ్చు, ఇంకా వేరే కాడికి ఎక్కడికైనా కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళే వారిపై అటాక్ చేసి ఈ దిగంబర సన్యాసులు ఇబ్బందులు పెడుతూ ఉంటే ప్రత్యేకంగా ఈ యొక్క వారన్ హేస్టింగ్స్ ఆ దిగంబర సన్యాసులను మొత్తం కూడా అణచివేసిన విషయాన్ని మనం చూస్తాము. అదేవిధంగా వారన్ హేస్టింగ్స్ చూసినట్లయితే ఇతడు ఈ భారతదేశంలో చాలా కాలం ఉండి చాలా రకాలైన అవినీతిని కూడా చేశాడని చెప్పి ఇతని అవినీతిపై ప్రభుత్వానికి కంప్లైంట్ చేసిన భారతీయుని పేరు నందకుమార్గా మనం చూస్తాం. నందకుమార్. ఈ నందకుమార్ ఎవరయ్యా అనంటే మన మీర్ జాఫర్ ఉన్నాడు కదా, ఆ మీర్ జాఫర్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఉన్న నందకుమార్. ఈ వారన్ హేస్టింగ్స్ చేసే కార్యక్రమాలు ఆయనకు తెలుసు కాబట్టి ఈ విషయాన్ని బ్రిటిష్ వారికి చెప్పడంతో ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు అంటే ముఖ్యంగా
వారన్ హెస్టింగ్స్ తాను ఏర్పాటు చేసిన సిజేఐ ఉన్నాడు కదా, ఏం పేరు మన యొక్క మరి ఎలీజా ఇంఫే, సిజే ఎలీజా ఇంఫేను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయడంతో ఎలీజా ఇంఫే నందకుమార్కు ఉరిశిక్ష వేయటము జరిగింది. ఇదే భారతదేశ చరిత్రలో మొట్టమొదటి జుడిషియల్ హత్యగా మనం చూస్తాం. ఇట్ వాజ్ ది ఫస్ట్ జుడిషియల్ అసాసినేషన్ ఇన్ ఇండియాగా మనం చూస్తాము. నందకుమారు హత్యగా మనం చూడవచ్చు. దాదాపుగా 1784 సంవత్సరం నాటికి నందకుమార్ను అంతమొందించాడు మన యొక్క వారన్ హెస్టింగ్స్గా మనం చూస్తాం. కాగా ఇప్పుడు నందకుమార్ హత్య అయిపోయింది, ఈయన బాగానే ఉన్నాడు. కానీ బ్రిటిష్ పార్లమెంట్లో దీనిపైన కొద్దిగా చర్చ జరిగింది. ఎందుకనంటే నందకుమార్ మాత్రం కూడా అతడు చాలా ముఖ్యమైన వ్యక్తి, అదే బెంగాల్ ప్రాంతంలో ప్రధానమంత్రిగా కూడా చేశాడు. అలాంటి వ్యక్తి ఎందుకు ఇతనిపై తప్పు చెప్పాడు అని బ్రిటిష్ పార్లమెంట్లో చర్చ వచ్చింది. మైకేల్ డేవిడ్ అనే అటువంటి ఒక ఎంపీ ఏం చేశాడో, లేదు వారన్ హెస్టింగ్స్ చేసిన అవకతవకలను గురించి డిస్కస్ చేయాలని ఆయన ప్రస్తావించడంతో వెంటనే మరి ఒప్పుకొని ఒక కమిటీ వేయగా మొత్తం మీద వారన్ హెస్టింగ్స్ కొన్ని అవకతవకలకు పాల్పడ్డాడని, అందుకనే వారన్ హెస్టింగ్స్ని మన యొక్క భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ పార్లమెంటు ఈ యొక్క అభియోగాలు ఇతనిపై మోపిన అభియోగాలు కరెక్టే అని చెప్పి ఇతన్ని మొట్టమొదటిసారిగా బ్రిటిష్ పార్లమెంటు వారన్ హెస్టింగ్స్ని అభిశంసించడం జరిగింది. ఇంపీచ్మెంట్కి గురి చేసి అతని పదవిని తొలగించటము జరిగింది. ఆ విధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారి పాలనా కాలంలో ఇంపీచ్మెంట్కు గురైన మొట్టమొదటి న్యాయమూర్తి, మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హెస్టింగ్స్గా మనం చూస్తాము.